ఇక లోకల్ బాడీ ఎన్నికల మీద ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. సర్పంచుల సంఘం వాళ్ళు ఏం చేసిరంటే పెడితేనేమో ఎలక్షన్ పెట్టు, లేకపోతే మా పాత సర్పంచులన్నా కొనసాగించు అనేటువంటి ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు చేస్తే హైకోర్టు 6 నెలలు అది బెంచ్ మీదకి రాలే, ఇవాళ వస్తూ ఉన్నది. ఇవాళ చర్చ జరుగుతుంది. సేమ్ టైం సరే ప్రభుత్వం అనుకుంటూ వచ్చిందా బెంచ్ మీదకి ఏందో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే వచ్చింది. ఇవాళ క్యాబినెట్ సమావేశం కాబోతూ ఉంది. తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థలతో పాటు బనకచెర్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుందని కథనాలు చూస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రైతు భరోసా నిధులు వేసిరు కదా, ఇక ఎన్నికలకు పోవడమే. ఇక్కడ ఎన్నికలు లేకపోతే భరోసా లేదు, లొటపీస్ లేదు. కానీ ఇక్కడ భరోసా నిధులు వేసిన తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. ఇక్కడ 42% రిజర్వేషన్ది ఇంకానే ఉంది గొంగడి, అది లేవలే. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఆడ తిష్టేసి ఉన్నాయి. ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీల దగ్గరికి ఓట్లు అడిగేటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొందబెట్టుడు గ్యారంటీ. మీరు ఎన్నికలకు పోతా అంటే మేము ఖాళీగా ఏం లేం, మేము కూడా బీసీలను కూడా ఎన్నికల కోసమే చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని 42% ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి 42%ని సప్పుడు చేయకుండా అటు భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా బీసీలుగా దీన్ని ఎదుర్కొంటాం. మిమ్మల్ని మేము పిచ్చబడి కూడా ఏంది, పిడికేడు మంది లేనటువంటి వాళ్ళు మీరు. అందుకోసమే బీసీలం లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ రాలే. ఇవాళ క్యాబినెట్లో చర్చ జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఎప్పుడు పెడతారనేది చూడాలి. కానీ మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థిని బరిలోకి దించడం, మొట్టమొదటి అభ్యర్థి బీసీజేఎస్ నుంచి మొట్టమొదటి అభ్యర్థిని భువనగిరి నియోజకవర్గం భువనగిరి మండలం జమ్మాపురంలో ప్రసన్న అనేటువంటి మహిళను మొత్తం గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరి సమక్షంలో ప్రసన్నని క్యాండిడేట్గా పెట్టుకొచ్చినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని ఎంపీటీసీల స్థానాలు, అన్ని జెడ్పీటీసీల స్థానాల్లో బీసీజేఏసీ పోటీ చేస్తూ ఉంది. ఈ పోటీలో మీరు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పోటీ చేయాలనుకునేటువంటి బీసీ నాయకులారా, బీసీ అభ్యర్థులారా, బీసీ యువకులారా, బీసీ మహిళా సోదరిమణులారా, మీరు కూడా పోటీ చేయాలనుకుంటే ఈ లింకును డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింకును క్లిక్ చేసి మీరు ఆ ఫారం ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇవాళ బీసీలమంతా కథం తొక్కి ఒక్కటైతా ఉన్నాం. మొట్టమొదటి అభ్యర్థి ఒక తొగుట కులానికి సంబంధించినటువంటి బీసీ కులానికి సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డను అభ్యర్థిగా నేను చెప్పడం జరిగింది. రిజర్వేషన్లు ఎట్లా సహకరిస్తే, ఎందుకంటే ఆడ మొత్తం బీసీలే, ఊరు నిండా బీసీలే ఉన్నారు కాబట్టి అక్కడ రిజర్వేషన్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది చూసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మా మొదటి అభ్యర్థిని గెలిపించబోతా ఉన్నాం. ఇక ఇప్పుడు పరిశాన్ పడ్డది ఇప్పుడు వాళ్ళకు మరి మొత్తం బీసీ పంచాయతీలు వేసింది కదా ఊర్ల పొంటి, ఎవరిద్దరు చూసినా బీసీల గురించే మాట్లాడుకుంటారు. పుట్టుకున్న మరి ఇప్పుడు పోటీ చేస్తే బీసీలు ఓట్లు లేకపోతే ఇప్పటిదాకున్న పటేల్గిరి పోతుంది కదా. మరి బీసీ ఓన్ చేతులు ఓడిపోతే ఏ వట్టిదే పటేల్ కథ అని చెప్పి ఇగో ఇట్లా భయపడి పోటీ చేయాలన్నా వద్దా అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు పోటీ చేయాలన్నా వద్దా అనే పరిస్థితికి వచ్చారు. మీ ఓట్లతో మీరు వార్డు మెంబర్ కూడా కాలేరు. మా ఓట్లతోని సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, మీ పిడికెడన్ని ఓట్లు. ఇక చాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ అరాచకం, మీ ఆరాగిరి అంత చాలు. రైతు భరోసా నిధుల సంగతి నిన్న చెప్తే కదా, అది దగ్గర పెట్టి రైతు భరోసా నిధుల గురించి చెప్తే కదా, సొమ్మెవరిది సోకెవరికి పోతా ఉందనేది మొత్తం అది అక్షర సత్యం. పేరు పెరుమాలది, ఆరగింపు అయ్యగారులది అన్నట్టు. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఏదో చేస్తున్నట్టుగా చూపిస్తారు, కానీ పంపకాలు మాత్రం వాళ్ళకి జరిగినాయి అప్పనంగా. నీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం గదే, ఇది గదే, ఆరోగ్యశ్రీ గదే, ఈ మూడింటి పైన
రేపు చెప్తా ఏం జరుగుతుందని. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.